సో సో టుడే చూసుకుంటే మార్కెట్ కొంచెం సైడ్ వేస్లో ఉంది. ఈ పొజిషన్లో నో ట్రేడ్ జోన్ ఇది యాక్చువల్గా. దిస్ ఇస్ ద నో ట్రేడ్ జోన్. ఓకే, సో ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ 26,100 ఎప్పుడైతే బ్రేక్ అయిందో, సో వీ ప్లాన్ టు టేక్ ద ఎంట్రీ అండ్ టార్గెట్ విల్ బీ హై. ఎక్కడి వరకు? సో 26,259 టార్గెట్ అనేది. సో దెన్ వీ టేక్ ఇన్ ద ట్రేడ్. బ్రేక్అవుట్ రాగానే 26,050 సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. 180 to 200 అండ్ స్టాప్ లాస్ విల్ బి 165. ఓకే, 15 పాయింట్ స్టాప్ లాస్. టార్గెట్ విల్ బి లైక్ 210 అని చెప్పేసి చెప్పాను. 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్. సో ఎందుకంటే ఇవాళ ఎందుకు ఇట్లా ఉందంటే బేసికల్ ఎవ్రీ డే. ఓకే, సో నిన్న మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయింది అండ్ ప్రీమియమ్స్ డికే అయినా మార్కెట్ ట్రెండ్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ద టైంలో. సో టుడే కూడా సేమ్ సినారియో రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై పొజిషన్లో ఉంది. ఈ ఆల్ టైమ్ హై పొజిషన్లో ఉంది కాబట్టి సో ఏమవుతుందంటే కంపల్సరీ సెల్లర్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆపరేటర్స్ అయినా సెల్లర్స్ అయినా. సో డెఫినెట్లీ మార్కెట్ కొంచెం స్లో అవుతుంది అండ్ డికేస్ అవుతుంటాయి ఎక్కువగా. సో ఇట్లాంటి టైంలో మనం కేర్ఫుల్గా ట్రేడ్ అనేది తీసుకోవాలా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ లైవ్ ట్రేడ్, సో యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. పాస్ట్ ట్రేడ్స్ చెక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ జాయిన్ ఇన్ విఐపి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.